ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా ఆసమ్‌గా అయితే ఉంటది. ఒక 4 ఫోటోస్ ఉంటే వీడియో అయితే 100% చేసుకోండి. సాంగ్‌కి బాగా మ్యాచింగ్ చేసిన నేను మధ్యలో మధ్యలో అయితే సాంగ్ మ్యూట్‌లో పెట్టేస్తా గానీ వీడియో అయితే చాలా బాగుంది. వీలుంటే ట్రై చేయండి. మనసంత చాలా చాలా మతికించే గోల ఎలాగైన పేల పేల కలిచేరు ఈల ఈల ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తాను. పెద్ద లెంత్ లేకుండా. కానీ ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ప్రాజెక్ట్ అంటే ఫాంట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చేసిన. వీలుంటే ట్రై చేయండి. మంచి ఫాంట్సే కొంచెం మ్యాచింగ్ టైప్‌లోనే ఉంటది. బాగుంటది. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసినాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కెమెరా అయితే యూజ్ చేసిన. ఈ కెమెరా అనేది అంటే ఫస్ట్ నల్ యూజ్ చేద్దామని అనుకున్నా. కానీ కెమెరా అయితే బాగుంటదని అంటే నల్‌కి దానికి కెమెరా నేను ఎక్కువ కెమెరా ఎందుకు యూజ్ చేస్తానంటే కెమెరాకి చాలా తక్కువ టైం పడతది. నల్‌కి ఏమవుతుందంటే ఓకే. నల్ కూడా బాగానే ఉంటది కానీ నల్‌కి ప్రతి ఒక్కటి లేయర్ ఏదైతే ఉంటదో ఆ లేయర్ అనేది నల్‌కి అటాచ్‌మెంట్ చేయాలి. లింక్ చేయాలి. కాబట్టి ఆ ప్రాసెస్ అనేది కొంచెం లెంత్ అవుతుందని కెమెరా యాడ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం ఒకటే ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతది. ఓకే. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత ఒకసారి లిరికల్ చూసుకోండి. ఓకే. ఇందులో మనకైతే లిరికల్ అనేది మీకు ఫ్లాష్ ఎఫెక్ట్ టైప్‌లో వస్తుంటది. ఒకవేళ అది నచ్చకపోతే ఈ రాండమ్ యానిమేషన్ రిమూవ్ చేసుకోండి. చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తది. లేదు మాకు అది కూడా కావాలని అనుకుంటే కొంచెం బ్లర్ టైప్‌లో అది కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఓకేనా. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ ఫోటోస్ ఉంటది. మాక్సిమం ఈ వీడియోకి యూజ్ చేసిన ఫోటోస్ 5 ఫోటోస్ మీరు ఈజీగా అయితే మీరు అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు దీనికి. ఈ ఏదైతే ఇక్కడ మొత్తం ఎన్ని ఇక్కడ మనకు ఫస్ట్ కెమెరా వదిలేసి సెకండ్ కెమెరా సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి ఇక్కడ మనకు ఏదైతే ఫస్ట్ కెమెరా ఎఫెక్ట్ ఉందో దాన్ని కాపీ చేసి ఈ కెమెరాకి కూడా యాడ్ చేసుకోండి. అది బై మిస్టేక్‌లో నేనైతే మర్చిపోయినా. కానీ మీరు మర్చిపోవద్దు. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు ఏవైతే టెక్స్ట్ ఉంటదో ఏదైతే ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోటోస్‌ని ఇలాగైతే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరైతే ఏదైనా ఫోటో అవ్వచ్చు. సంథింగ్ ఒక ఫోటో చేంజ్ చేద్దాం మనం. ఎవరిదైనా కావచ్చు. ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. ఓకే. చేంజ్ చేసినా కానీ ఇక్కడ మనకు ఓకే. చేంజ్ అయితే అయిపోయింది. బాగుంది. కానీ లిరిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంది కాబట్టి మనం లిరికల్ చేంజ్ చేద్దాం ఇలా. మనకు ఎలాగైతే నస్తుందో అంటే ఏ పొజిషన్‌లో బాగా సెట్ అవుతుందని అనిపిస్తుందో కలర్ కూడా చేంజ్ చేస్తున్నా. బ్లాక్ కలర్ పెడుతున్నా. కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తది. ఏదైనా రెడ్ కలర్. ఓకే. మీకు బెటర్ థింగ్ ఏదైతే కలర్ నచ్చుతుందో అది మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి ఇలా. ఓకే. నేనైతే ఏమి యాడ్ చేయడం లేదు కానీ మీరు ఇదైతే యాడ్ చేయండి. బాగా కనిపిస్తది. దాని తర్వాత మీరైతే ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఏందంటే ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు లో క్వాలిటీ ప్రివ్యూ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా ఫాస్ట్‌గా ఎక్స్‌పోర్ట్ అయిపోతది. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా ఫాస్ట్‌గా అయిపోతది. చాలామందికి కెమెరా ఏదైతే 3డీ కెమెరా ఉంటదో అది ఎప్పుడైనా యాడ్ చేసేటప్పుడు అది లెంత్ అనేది ఎక్కువ తీసుకుంటదని భయం ఉంటది. కానీ ఏం తీసుకోదు. మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.